ఏం చూస్తున్నావే? ఐ యు ఎక్సైటెడ్ టాటూకి? నిద్ర వస్తుంది. టాటూ నా ఫస్ట్ టైం, మై సెకండ్. ఆమె ఆల్రెడీ ఒకసారి పొడిపించుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరం వెళ్తున్నాం పొడిపించుకోవడానికి. ఇది నా ఫస్ట్ పొడిపించుకోవడం. భయంగా ఉంది కొద్దిగా, ఎందుకంటే నొప్పి లేస్తుందేమో అని. ఆబ్వియస్గా నొప్పి ఉంటుంది. అంటే కొంతమంది ఇట్లా బేరబులే ఉంటుంది చిన్న చిన్న వాటికి, వాటి పెద్ద పెద్ద వీటిలో వాళ్ళంతా పొడిపించుకునేవి కదా, చిన్న చిన్న వాటికి బేరబులే ఉంటుంది. ఓకే భరించవచ్చు మనం అంటారు. కొంతమంది నొప్పులేస్తాయి అని నడుస్తారు. అంత ఉంటుందా ఏంటి అసలు అని. అంతే. మేము ఏం టాటూ వేయించుకోవాలి అనుకునేది మేము ఒక 2 to 3 ఆప్షన్స్ పెట్టుకున్నాము. బుడ్డివే పెట్టుకున్నాము సో దట్ ఎక్కువ పెయిన్ రాదని. ఇట్లా ఇట్లా గీతలు గీసేవి అని ఇట్లా పెద్ద పెద్ద కూడా ఉన్నాయి, అవి కూడా బాగుంది. అందులో పెద్దవి కూడా నాకే వేస్తున్నావు, ఎక్కువ ఉండేది. అక్క పెద్దదాన్ని వేసో పెద్ద టాటూ, చెల్లి నేను చిన్నదాన్ని వేసో చిన్న టాటూ అలా అనుకున్నాం. ఇప్పటికైతే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయనకి వెళ్ళి చూపించి తక్కువ పెయిన్ వస్తుంది ఎక్కడ వేయించుకోవాలనుకునేవి ఇంకా షూర్గా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. సో నేను అక్కడ మళ్ళీ అక్కడ వేయించుకోలేము. సో ఆమెకి వీలుగా ఉండేది, ఇద్దరికి మంచిగా మ్యాచ్ అయ్యేలా ప్లేస్ ఉండేది వేయించుకోవాలి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మా చేతులు ఇచ్చి ఎక్కడ వేయించుకుంటే బాగుంటుందని అడుగుతాం. నేను మస్తు నర్వస్ కూడా ఉన్నా, ఎందుకంటే ఇట్లా టాటూ వేయించుకున్నప్పుడు జనరల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అండ్ ఐమ్ ట్రావెలింగ్ టుమారో. ఆబ్వియస్గా నాకు కంట్రోల్లో ఉండదు. ఇంట్లో మంచిగా పెరగన్నం తిన్నామా పన్నామా అనే లెక్క ఉండొచ్చు. బట్ ఏం పెడతారో తెలీదు. వెజ్ తీసుకున్నా, నాన్ వెజ్ తినదు కాబట్టి వెజ్ తీసుకున్నా, అందులో ఆలు ఏం పెడతారో కూడా తెలియదు కాబట్టి జస్ట్ అదొక థాట్లో ఉన్నా అనమాట, అది ఇప్పుడు వేయించుకోవాలా లేదా అని చెప్పి. సో అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వేయించుకుంటామో లేదో కూడా తెలియదు. జస్ట్ ఇన్ కేస్ వేయించుకుంటే మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినాము. వీఆర్ ఆన్ అవర్ వే ఇప్పుడు. సూపర్ ఎక్సైటెడ్. అలాగే నేను హెయిర్ కట్ కూడా చేయించుకుంటున్నాను మళ్ళీ. ఆల్రెడీ అందరు నన్ను తిడుతున్నారు ఎందుకు అని చెప్పి. ఈమె కూడా తిడుతుంది, దిస్ గర్ల్ హియర్. వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను లైక్ మెజారిటీ టైం ఇంకేం చేయించుకోను అక్కడ, అంత నచ్చలేదు నాకు. కాబట్టి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఐ కుడెంట్ షేర్ విత్ యూ గైస్, ఎందుకంటే అప్పటికి నేను ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో అంత నచ్చలేదు నాకు అక్కడ, అందుకని చెప్పి ఇక్కడే చేయించుకొని వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళే ముందు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గెటింగ్ ఇట్ డన్ అగైన్. 3 months అయింది అనుకుంటా నేను చేయించుకుని. 2.5 months అయింది. 3 months అయిందా? 3 ఏం కాలే, అరౌండ్ 2.5 months అయినట్టుంది. గ్రోత్ బాగానే ఉంది, బట్ స్టిల్ ఒకసారి అంటే మరీ అంత ఎక్కువ ఏం కాదు, కొంచెం ఉంది. బట్ చేయించుకుంటే బెటర్ కదా అనుకుని చేస్తున్నాం ఇంకా. సరే అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు ఎలా జరుగుతుందో. మేము ఆడకు పోయేసరికి ఎవరో టాటూ కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉండే. సో అంతసేపు టైం వేస్ట్ చేసాడు ఎందుకని చెప్పి నేనైతే ఫస్ట్ హెయిర్ కట్ చేయించేసుకుందాం అనుకున్నా. మీన్ వైల్ మేము ఇంకా ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉండే అసలు టాటూ వేయించుకోవాలో వద్దా అని చెప్పి. ఆ కన్ఫ్యూజన్ కి మెయిన్ రీజన్ అయితే ఫుడ్ రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్ డే ట్రావెల్ ఉండే కాబట్టి మళ్ళీ తినకూడదు ఏదైనా తిన్నాకేమన్నా అయితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి ఆలోచిస్తుండే. నేను ఇండియా వెళ్ళిన స్టార్టింగ్ నుంచి ఏదో ఒక రోజు చూసి ప్లాన్ చేసుకొని ఏం చేసుకోవాలనుకుంటుండే, ఎందుకంటే ఇట్లా లాస్ట్ మినిట్ లోకి వచ్చిందంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుందని. కానీ టాటూ కోసం ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక పని రావడం, దాన్ని క్యాన్సిల్ చేయడం, పోస్ట్పోన్ చేయడం, ఇట్లా ఏదో ఒకటి జరిగింది. ఏదైతే వద్దనుకున్నామో అది జరిగింది, లాస్ట్ మినిట్ కే వచ్చింది మళ్ళీ ఇది. మా దగ్గర 2-3 ఆప్షన్స్ ఉన్నాయని మెన్షన్ చేసినాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అరుణ్ గారితో డిస్కస్ చేస్తూ, అంటే ఏది వేయించుకోవాలి ఏదైతే బాగుంటుందని డిస్కస్ చేస్తూ, అట్లనే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్న డౌట్స్ వాటన్నిటి గురించి మెన్షన్ చేసిన అనమాట. ఎందుకంటే నా ఫస్ట్ టాటూ వేయించుకున్నప్పుడు అట్లాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని ఉన్నాయి అనమాట. సో నేను దాని గురించి అడిగిన. దెన్ ఈ వాజ్ లైక్ ప్రెసెంట్ అయితే అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ప్రాక్టీసెస్ అప్పటికి ఇప్పటికి మస్తు చేంజ్ అయినాయి. అప్పటితో కంపేర్ చేస్తేనైతే ఇప్పుడు మస్తు అడ్వాన్స్ ఉంది. సో దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పినారు. అండ్ ఫుడ్ లో కూడా నాన్ వెజ్ తినొద్దు లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. బట్ ఎక్కువ హీట్ ఉండే ఫుడ్ ఐటమ్స్ మాత్రం కొంచెం లిమిట్ లో తింటే సరిపోతుంది అన్నట్టు చెప్పినారు. ఇక తన క్లారిటీ ఇచ్చిన తర్వాత వేసుకుందామని డిసైడ్ అయినాం. మా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పినా కదా. సో ఇవే అవి. ఇక ఇంట్లో నుండి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తోని మంచిగా క్యూట్ గా ఇది ఉందని చెప్పి దీనికైతే ఫిక్స్ అయినాం. అండ్ దానికి ఒక బ్యూటిఫుల్ మీనింగ్ కూడా ఉంది. సో ఇంకా అవన్నీ ఆలోచించి దానికే ఫిక్స్ అయిపోయినాం. మేము స్టార్టింగ్ నుండి అయినా సరే దానికే ఇంక్లైన్ ఉండే. సో ఇన్ కేస్ వేసుకుందామని డిసైడ్ అయితే మాత్రం నేను ఇటు సైడ్ చెల్లి ఇటు సైడ్ వేసుకుందాం అని చెప్పి మస్తు సార్లు డిస్కస్ చేసుకున్నాం. సో బేసికల్ గా అక్కడ పిక్చర్ లో ఉన్నట్టే నేను వేసుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ ఉంటది, చెల్లి వేసుకోవాల్సింది రైట్ హ్యాండ్ సైడ్ ఉంటది. మా ప్లాన్ కూడా అదే ఉండే. యాజ్ టీస్ గా లెఫ్ట్ కి రైట్ కి దింపేద్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా బుర్రలో ఏం పురుగు తిరిగిందో తెలియదు కానీ మొత్తం ఉల్టా పుల్టా వేసేసిన. మీరు వీడియోలో చూస్తున్నట్టు మేమైతే ఆ టాటూని రిస్ట్ కి వేయించుకున్నాం కదా. అండ్ ఐఎమ్ బిగ్ టైమ్ వాచ్ పర్సన్. సో నేను లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర వేయించుకుంటే నేను వాచ్ పెట్టుకున్నప్పుడు టాటూ కనిపించదు అని చెప్పి నేను రైట్ గా వేయించుకుంటా అని చెప్పిన. అండ్ చెల్లిని లెఫ్ట్ కి షిఫ్ట్ చేసిన. నేను పప్పులో కాలేస్తున్నా అని చెప్పి ఆ మూమెంట్ లో రియలైజ్ అవ్వలేదు. ఆ మూమెంట్ లో
లోనే కాదు, లిటరల్ గా నేను యూఎస్ వచ్చిన తర్వాత 1 month కి రియలైజ్ అయిన ఆ పాయింట్ ని. అప్పటి వరకు మా ఎవరికి బల్బ్ వెలగలేదు, అర్థం కాలేదు. ముందు అసలు ఏం జరిగిందో చెప్తా చూడండి. ఇప్పుడు మీరు టాటూని చూస్తే ఆ 2 అవకాడో స్లైసెస్ ఒకదాని ఒకటి ఫేస్ చేసుకుని హాయ్ ఒప్పుకున్నట్టు ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మా ఫైనల్ టాటూ అవుట్పుట్ చూడండి. రైట్ ది లెఫ్ట్ కి, లెఫ్ట్ ది రైట్ కి వచ్చేసరికి మేమిద్దరం ఒకరెనకాల ఒకరు నుంచొని వేరేళ్ళకి హాయ్ చెప్తున్నట్టుంది. టాటూ వేయడం మొత్తం అయిపోయిన తర్వాత తను మా హ్యాండ్స్ ని ఇట్లా పెట్టి ఫోటో తీస్తుంటే అప్పుడు మాకు అసలు అర్థం కాలేదు, ఎందుకబ్బా ఇట్లా తీస్తున్నారు అని చెప్పి మస్తు ఆలోచించడం గానీ ఎలగలేదు. అసలు బల్బ్ ఎట్లా వెలిగిందంటే నేను యూఎస్ వచ్చేసిన తర్వాత రోజు ఇట్లనే కూర్చొని నా ఇండియా ట్రిప్ ఫోటోస్ అన్ని చూసుకుంటున్నా అనమాట, ఫోమో ఫీల్ అవుతూ. ఇక ఫోటోస్ అన్నిటి మధ్యలో టాటూ ఫోటోస్ కూడా ఉంటే అప్పుడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. మా రిఫరెన్స్ పిక్చర్ ఏమో ఇట్లుంటే మా అవుట్పుట్ ఎందుకు ఇట్లొచ్చింది అని చెప్పి కూర్చొని మస్తు సేపు చూసిన దాన్ని. ఆ 2 ఫోటోస్ ని పక్కన పెట్టుకొని తిప్పి తిప్పి చూసిన, అప్పుడు వెలిగింది. రైట్ లెఫ్ట్ కి, లెఫ్ట్ రైట్ కి వెళ్ళినందుకు ఓకే ఇట్లా మారిపోయిందా ఇది అని. ఇక నాకు తెలిగినాక ఊకుంటాను. నెక్స్ట్ డే కాల్ చేసి చెల్లికి కూడా చెప్పిన. అది కూడా ఏం ఊరుకోలేదు, నన్ను గట్టిగానే వేసుకుంది. ఊకున్నదాన్ని ఊకో, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు ఎప్పుడు అని. అది తిడుతుందని చెప్పే దానికి చెప్పే లోపు నేను ఆ టాటూకి కొత్త మీనింగ్ కూడా కనిపెట్టిన దానికి చెప్పనికే. ఇగో అక్క చెల్లెలు అన్నాక మంచిగా ఉండడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ కామన్ కాబట్టి మంచి మూడ్ లో ఉన్నప్పుడు టాటూ చూడాలనిపిస్తే ఇట్లా చూసుకుందాము, ఆ తిట్టుకునే కొట్టుకునే మూడ్ లో ఉన్నప్పుడు టాటూని ఇట్లా చూసుకుందాము అని. మస్తు ఇచ్చిన కదా ఐడియా. నేను ఇంతే ఎప్పుడు ఇట్లాంటి మంచి మంచి ఐడియాస్ ఇస్తుంటా అనుకోండి. ఇంకా అట్లా ఎప్పటి నుండో అనుకుంటున్న టాటూని అయితే ఎంచుకుందాం ఫైనల్ గా నేను చెల్లి కలిసి. టాటూ కన్నా ముందు హెయిర్ కట్ ఒకటే జరిగింది, స్టైలింగ్ జరగలేదు. సో టాటూ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ స్టైలింగ్ చేయించుకుంటున్నాను. ఇంకా ఫైనలీ వేయించుకోవాలా వద్దా అని 100 థాట్స్ లో ఫైనలీ వి గాట్ ఇట్ డన్. ఏం చేసుకున్నాం నేను చూపించలేదు, నేను అదే చేత ఫోన్ పట్టుకున్నా. వి గాట్ ఇట్. నేను ఐ థింక్ దిస్ వాస్ 2017 or 2018 అనుకో, 2016 సంథింగ్. అప్పుడు వేయించుకున్నప్పుడు ఐ గాట్ ఇట్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయినా. మళ్ళీ ఆఫ్టర్ 8 years or 9 years తర్వాత మళ్ళీ వేయించుకున్నా. మస్తు ఈ అమ్మ స్టార్టింగ్ అంత పెయిన్ ఏం ఉండదు, అంతేం ఉండదు అన్నది. వామ్మో నొప్పి లేసింది. అలాగే సేమ్ అది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఫస్ట్ హ్యాండ్స్ అవి వేసినప్పుడు నాకు అస్సలు లిటరలీ తెలవలేదు. సో ఇట్స్ లైక్ ఏముంది పిచ్చు లైట్ ఇలాగే అయిపోతుంది అని చెప్పి ఓవర్ యాక్షన్ ఇలా కూర్చున్నా. ఒక్కసారి ఇలా పెట్టి వస్తాడు అంతే, అయిపోయింది గాలి. అసలు అంటే ఇప్పుడు ఆ లైన్స్ గీయడానికి ఇలా గీస్తుంటాడు కదా, వామ్మో ఇట్స్ లైక్ ఇంజెక్షన్ ని ఇలా ఇస్తున్నట్లేదు, ఇలా గీక్తున్నట్టుంది. మస్తు అంటే మస్తు నొప్పి లేచింది. అది తీసుకుంటున్నంత సేపు నా బ్రెయిన్ ఏం నడుస్తుండే తెలుసా, చిన్న టాట్ ఇంత దానికే మనం ఇంత చేస్తున్నామే. అందరు ఇట్లా ఒళ్ళంతా ఒక హ్యాండ్ అంతా ఎంచుకుంటారు ఒకటేసారి, వన్ గోలో. అసలు నొప్పి లేవదా వాళ్ళకి? వామో అలవాటు అయిపోతుందేమో. అసలు నాకు చాలా పేషెన్స్, ఇంట్రెస్ట్ కావాలి ఫస్ట్. లైక్ 20 minutes 25 minutes లేచేసిండు, చిన్నదే కాబట్టి మంచినే అనిపించింది, క్యూట్ అనిపించింది, లైక్ ఆ వర్త్ అనిపించింది ఆ పెయిన్ అదైతే. బట్ స్టిల్ పెయిన్ వేసింది. నేను పింకే చూస్తున్నప్పుడు ఓకే పాపం దానికి అంటే ఫస్ట్ టైం కదా పెయిన్ అవుతుంది అని అనుకున్నా. అంతే లేదు, తొక్క నాకు కూడా పెయిన్ అయింది. మాకు జనరల్ నాకైతే ఏం కాదు కూల్ ఉండు ఏం కాదని చెప్పింది. మా అక్క కూర్చున్నప్పుడు ఆమెకి హ్యాండ్స్ గీయడానికి చిన్న గీత గీస్తే మచ్చలు వేసింది తెలుసా. మీరు వీడియోలో చూసే ఉంటారు ఆల్రెడీ. ఏం లేదే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బట్ వెరీ నెక్స్ట్ మినిట్ అదే చుక్కలు మొహం అంతా మారిపోయింది, ఎక్స్ప్రెషన్స్ అని బయటికి వచ్చేస్తున్నాయి. వామో బట్ నొప్పి లేచింది. బట్ ఏంటిది పెయిన్ అవుతుంది అని ఆలోచిస్తున్నా, ఇంకా అంతే మెల్లిగా పెరిగిపోయింది. నిజంగా ఇంత నొప్పి లేచినా కూడా ఇట్స్ క్యూట్. బట్ దీన్ని బట్టి నాకు ఇంకోటి అర్థమైంది తెలుసు, ఇట్స్ నాట్ క్యూట్ అన్న మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఇట్స్ క్యూట్. నేను అన్నది నీ హెయిర్ కట్ నాట్ క్యూట్, టాటూ ఈస్ క్యూట్. నేను టాటూ గురించి అడిగిన, ఇందాక కూడా హెయిర్ కట్ గురించి అడగలేదు. నీ జుట్టు ఇలా పడుతుంది అని దాని ముందు మేము డిస్కషన్ అది చేసినాం కదా. లేదు దాని గురించి అనుకొని అది క్యూట్. నీ హెయిర్ క్యూట్ కాదు, నా టాటూ క్యూట్. నా హెయిర్ కట్ కూడా క్యూటే. అదేంటది ఇందాక అలా బ్లర్ అయింది. నువ్వు నీది క్యూట్ అనేసరికి అది కూడా భయపడ్డట్టుంది. తొక్కేం కాదు. మీరు చెప్పండి, హౌ ఇస్ మై హెయిర్ కట్? ఆల్రెడీ నేను షార్ట్ కూడా అప్లోడ్ చేసి ఉంటాను, సో దాని కింద కూడా చెప్పండి నా హెయిర్ కట్ ఎలా ఉందో. తిట్టకండి మళ్ళీ ఎందుకు హెయిర్ కట్ వేసుకున్నామని. నెక్స్ట్ మీరు చూసేసరికి ఆమె జుట్టు అంతా ఇక్కడ ఉంటది, సరే ఇక్కడికి ఇలా వస్తుంది. నెక్స్ట్ బాయ్ కట్ కి వెళ్దాం, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆమె చిన్నప్పుడే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసింది, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది. చిన్నప్పుడు నాకు 5th class కాదు
3rd వరకు అనుకుంటా, 3rd or 4th వరకు నాకైతే బాయ్ కట్టే. దాని తర్వాత పెంచి గుండు చేపించేసారు ఫ్రెండ్స్. బట్ దీన్ని బట్టి తెలిసింది ఏంటి అంటే టాటూస్ వేయించుకోవచ్చు ఫ్యూచర్ లో కూడా, బట్ దాని సైజ్ ఇంతే ఉంటుంది, ఇంతకన్నా పెంచను. వామో ఆ నొప్పి ఇలా వేయించుకుంటా. అది చాలా సన్న లైన్, ఇట్లా యూనో ఫీలింగ్స్ అన్నీ ఉండవు. ఇలా వచ్చి మౌంటైన్ లో వచ్చి వాటర్ లైక్ యూనో వేవ్స్ వస్తాయి, వెనక సన్సెట్, అంతే. ఆబ్వియస్ గా నొప్పి. బట్ నా సజెషన్ ఏంటి అంటే కండ ఉన్న చోటే వేయించుకోండి, బొక్క దగ్గర ట్రై కూడా చేయకండి. వామ్మో దేవుడు కనిపించింది నాకు ఆ బొక్క దగ్గర వేస్తుంటే. ఎక్స్ప్రెషన్స్ నాకు అమేజింగ్ స్టిక్కర్స్ వచ్చినాయి అన్నమాట దాంట్లో. నీ దాంట్లో నుంచి కూడా తీద్దాం, వస్తాయి. నా దాంట్లోనే ఉంటది కాబట్టి నీకెందుకు వస్తుంది? పంపించుకుంటా కదా, తొక్కేం కాదు యువర్ ఎక్స్ప్రెషన్స్. బట్ ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. అంటే ఫైనల్లీ ఇద్దరిది చెయ్యి పక్కన పెట్టుకొని ఇట్లా చూస్తే ఆల్ సో క్యూట్ అనిపించింది, మస్తు అనిపించింది. సో మీరు అందరూ కూడా వెళ్ళండి, మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరితో టాటూలు వేయించుకోండి. నువ్వు వేయించుకోలేదు అక్క, నన్ను కూడా వేయించుకోమంటున్నావు అక్క అని. అరే వర్త్ అని చెప్తున్నా కదా తర్వాత. బట్ బాగుండే అది చేయించుకునేటప్పుడు అయితే నాకు ఇట్లా స్టార్ట్ చేస్తారు ప్రెప్ చేసి అంతా రుద్దినప్పుడు, అయ్యో అయిపోతుంది ఇంకా అని చెప్పి ఇట్లా యాంగ్జైటీ అయింది నాకైతే మొత్తం. వామో ఏమైపోతుంది ఇంకా నా చేతికి అని. నాకు దాని ఎక్స్ప్రెషన్స్ చూసి ఎంత నవ్వు వచ్చిందో అసలు. మస్తు అంటే మస్తు భయం వేసింది నాకు లిటరలీ. ఇలా దానికి అది చెప్పుకుంటుంది అనమాట, ఓకే ఏం కాదు విల్ బి ఓకే అని చెప్పుకుంటుంది. డీప్ బ్రెత్స్ తీసుకుంటూ కూర్చున్నా నేనైతే. లైక్ స్టార్ట్ చేసినది ఓకే, పెయిన్ వేసినా కూడా అది ఒకసారి వన్స్ అది నీడిల్ టచ్ అయిన తర్వాత కొద్దిగా రెడీ అవుతాం, ప్రిపేర్గా ఉంటుంది దానికి. బట్ అది ఎలా ఉంటుందో కూడా తెలియదు అసలు, ఎలా కుచ్చుకుంటుందో తెలియదు, పీక్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. వామ మస్తు భయం వేసాడు, మస్తు అంటే మస్తు. దాన్ని చూసుకుంటే నేనైతే మస్తు నవ్వుకున్నా, అంత ఫన్నీగా అనిపించింది. అంటే అఫ్ కోర్స్ దాని వస్తుంది, బట్ అది చూడడానికి దాని ఎక్స్ప్రెషన్స్ నాకు ఫన్నీగా అనిపించినాయి. సో మీరు కూడా చూసినారు కదా మా టాటూ ఎట్లుందో, కామెంట్స్ లో చెప్పండి. ఇట్స్ క్యూట్ నో, ఇట్స్ క్యూట్. ఓ వెతికాం కూడా, చాలా వెతికాం మేము. ఇది మంత్స్ నుంచి లిటరలీ నేను ఫస్ట్ యుఎస్ వెళ్ళక ముందు నుంచి అనుకుంటున్నది ఇది. అది ఇప్పుడు కూడా కాకపోతుండే. ఇందాక మేము చెప్పినట్టు చూస్తే ఆమె రేపు వెళ్ళిపోతుంది, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇవన్నీ అనుకుని అన్నాం. బట్ ఆయన ఏం చెప్పాడంటే ఇందాక ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంతేం ఉండవు, బికాజ్ అంతగా అప్పట్లో ఉండేలాగా ఇప్పుడు లేదు, టెక్నాలజీ ఎంత మారిపోయింది అయ్యో చెప్పాడు. ఇంకా అంటే వేసే అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోయాం కాబట్టి అంత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. తినడం మాత్రం కొద్దిగా బుక్కడ తినకుండా నార్మల్ గా తింటే ఇట్స్ ఫైన్ అనే చెప్పిండు. అంటే వాళ్ళ చెల్లె తినకుండా నాలా అసలు ఆ డౌట్ అడిగిందే మా అక్క, ఇలా తినచ్చా లేదా అని అడిగిందే. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం ఫుడ్ పెడతారనేది నా కంట్రోల్లో ఉండదు కదా. ఇప్పుడు నేను ఈవెన్ నాన్ వెజ్ తినద్దు అనుకున్నప్పుడు నేను వెజ్ తీసుకున్న వాళ్ళు ఆలు పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు. నేను ఇందులో ఇది ఉందా అందులో అది ఉందా అని అయితే అడుగుతూ ఉండలేను కదా. సో నా కోసం స్పెషల్ గా ఇది అంటే లైక్ ఇది ఫస్ట్ వేయించుకున్నప్పుడు అప్పుడు చాలా ఓవర్ గా చెప్పిండు ఆయన అయితే. అదే ఈయనకు చెప్తే ఎవరితో వేయించుకున్నా అసలు హూ ఇస్ హి అన్నాడు. నాకు కూడా గుర్తులేదు నేను చెప్పడానికి, అది అసలు దట్ జమానా ఇస్ గాన్. ఆయన లైక్ ఆలుగడ్డ తినకూడదు, చికెన్ తినకూడదు, కూరలు తినకూడదు, నువ్వు లైక్ లిటరల్ గా పెరగన్నం తినమని చెప్పిండు. అంతే. మా అక్క అప్పుడు మా అక్క వేయించుకుంది కదా, మా అక్క వేయించుకున్న తర్వాత నేను మా కజిన్ మా అక్క వెళ్ళిండే. మా అక్క వేయించుకొని పెరగన్నం తింది రెస్టారెంట్కి వెళ్ళి, నేను మా కజిన్ మండి తిన్నాను తెలుసా. నేను అక్కడ కూర్చొని పెరగన్నం నవ్వుతున్నా, చూసుకుంటే అమ్మ దొంగ మొహాలు నన్ను వదిలేసి ఇల్లే తినేస్తున్నారు చూడండి మొత్తం అనుకుంటూ. బట్ ఇదంతా వర్త్ ఇట్. సో ఫైనలీ ఎట్లయితే ఏముంది టాటూస్ వచ్చేసి అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా లేవు కాబట్టి నేనైతే బిందాస్ తింటా. మరీ బిందాస్ తినకన్నా నార్మల్ గా తిన్నా. బిందాస్ అంటే బేఫికర్ తింటా అన్నట్టు ఫుల్ తింటా అన్నట్టు కాదు. మహా అయితే 2 పీసులు తినాలి, టెన్షన్ పడుకుంటూ తినను అన్నట్టు. 2 పీసుల కన్నా ఎక్కువ తినకూడదు. అయ్యో జనాలకి ఏమైందో తెగ హార్న్లు కొట్టేస్తున్నారు. సో అదండి, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై మరి.